హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బీవే క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజైతే మేము ముందుకు ఒక మంచి వీడియో తీసుకొచ్చిన ఫ్రెండ్స్. న్యూ స్టైల్ బ్యూటిఫుల్ వాట్సాప్ స్టేటస్ వీడియో ఎడిటింగ్ చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. బ్యూటిఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది వీడియో ఎడిటింగ్ అయితే. ఒక్కసారి నేను క్రియేట్ చేసిన వీడియో 5 సెకండ్స్ డెమో చూడండి. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ స్క్రీన్ పైన డెమో చూస్తున్నారుగా, అదే విధంగా మీ ఫొటోస్ పెట్టుకొని కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అక్కడ బాయ్ ఫొటోస్ అయినా గర్ల్ ఫొటోస్ అయినా. నేను ఈ వీడియోలో యూస్ చేసిన మెటీరియల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మీ దగ్గర కైన్మాస్టర్ ప్రో లేకపోయినా నేను కైన్మాస్టర్ ప్రో వర్షన్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడైతేనే మీకు క్లారిటీగా ఎలా ఎడిట్ చేసుకోవాలో అర్థమవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మీ ముందుకు మంచి మంచి వీడియోలు అయితే తీసుకొస్తా. కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మీ దగ్గర ఉన్న కైన్మాస్టర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ ప్లస్ బటన్ పైన ట్యాప్ ఇచ్చి 1:1 రేషియో అయితే తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకున్నాక మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ కనపడుతుందిగా, దీనిపైన ట్యాప్ ఇచ్చి ఒక బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. ఈ బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ని ఒక 30 సెకండ్స్ వరకు స్క్రోల్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ని స్క్రోల్ చేసుకున్నాక మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఫస్ట్ పొజిషన్కి వచ్చేయండి. వచ్చేసాక ఇలా ఫుల్ స్క్రీన్ చేసుకోండి. చేసుకున్నాక లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇప్పుడు అనేది నేను ఆ వీడియో అనేది ఇస్తాను ఫ్రెండ్స్. నేను ఈ వీడియో బ్యూటిఫుల్గా ఉంటుంది, ఈ వీడియో డౌన్లోడింగ్ చేసుకోండి. గ్రీన్ స్క్రీన్ ఫ్రెండ్స్, ఇది గ్రీన్ స్క్రీన్ మీద ఇస్తా. దీనిలో ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఫుల్ స్క్రీన్ ఆప్షన్ కనపడుతుందిగా, దీనిపైన ట్యాప్ ఇచ్చి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. చేసుకున్నాక మీరు మళ్ళీ బ్యాక్ రండి. బ్యాక్ వచ్చాక మనకి ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే క్రోమోకి అనే ఆప్షన్ కనపడుతుంది ఫ్రెండ్స్. దీనిపైన ట్యాప్ ఇచ్చి క్రోమోకి అయితే ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేయగానే మనకు ఆ గ్రీన్ కలర్ అంతా పోయింది చూసారు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు స్క్రీన్ పైన కూడా చూస్తున్నారుగా, గ్రీన్ కలర్ అంతా పోయింది. ఒకవేళ మీకు గ్రీన్ కలర్ పోలేదనుకో మీరు ఇందులో గ్రీన్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక టిక్ మార్క్ పని ఇచ్చేయండి. ఇచ్చేసాక మనం ఈ 2 ఆప్షన్స్ యూజ్ చేసుకొని క్లియర్గా ఆపరేటట్టు అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ 2 ఆప్షన్స్ యూజ్ చేసుకొని క్లియర్గా ఆపరేటట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసుకున్నాక టిక్ మార్క్ పని ఇచ్చేయండి. ఇప్పుడు మనకు గ్రీన్ కలర్ అంతా పోయింది, మంచిగా క్లియర్గా అవపడుతుంది. ఇప్పుడు అందులో మన ఫొటోస్ అనేవి పెట్టాలి. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ పొజిషన్కి వచ్చేసేయండి. వచ్చేసాక లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇప్పుడు అనేది మీరు ఎవరిదైతే అక్కడ ఇమేజెస్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ ఇమేజ్ అనేది తీసుకోండి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా ప్రభాస్ గారి ఫోటో అయితే పెడుతున్నా. దీన్ని ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఎంత వరకు ఉందో అంతవరకు అయితే స్క్రోల్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ ఫోటోని స్క్రోల్ చేసుకున్నాక దీన్ని ఏం చేస్తారంటే ఇలా జూమ్ తక్కువ వేసుకోండి. తక్కువ వేసుకున్నాక మనం లైన్గా పెట్టుకుంటూ వద్దాం. మనం 4 ఫోటోలు పెట్టాలి ఫ్రెండ్స్. అసలైంది ఇందులో మనం ఫస్ట్ లెఫ్ట్ సైడ్లో ఉన్న పైన పెడదాం. ఇక్కడ ఇలా తీసుకురండి, ఇక్కడ ఈ బాక్స్ ఇక్కడ తీసుకురండి. తీసుకొచ్చాక మనకి ఇక్కడ 3 డాట్స్ కనపడుతున్నాయిగా, దీనిపైన ట్యాప్ ఇచ్చి సెండ్ టు బ్యాక్ అయితే చేయండి. సెండ్ టు బ్యాక్ చేయగానే మనకు వెనుక అనేది వెళ్ళిపోతుంది ఫోటో. ఇప్పుడు మీరు మంచిగా అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఫేస్ తగ్గట్టుగా కరెక్ట్ అందులో మన ఫేస్ వచ్చేటట్టు చూసుకోవాలి ఫ్రెండ్స్. మీరు ఇలా కరెక్ట్ మంచిగా మనకు ఫేస్ వస్తే అదిరిపోయే లుకింగ్ అనేది వస్తుంది. ఇలా మంచిగా అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. అడ్జస్ట్ చేసుకుంటే మనకు కొంచెం ఫోటో అనేది కింది దాంట్లో పడుతుంది కదా ఫ్రెండ్స్. మీరు ఇక్కడ స్క్రీన్ పైన కూడా చూస్తున్నారుగా, కొంచెం కింది దాంట్లో పడ్డది. అప్పుడు ఏం చేస్తారంటే కొంచెం ఫోటో అనేది ఇలా పైకి తీసుకురండి. తీసుకొచ్చాక మనకి ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే క్రాపింగ్ అనే ఆప్షన్ కనపడుతుందిగా, దీనిపైన ట్యాప్ ఇచ్చి క్రాపింగ్ చేసుకోండి. ఇలా క్రాపింగ్ చేసుకున్నాక బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చాక ఇప్పుడు కూడా పర్ఫెక్ట్గా సెట్ చేసుకోండి. ఇలా ఇక్కడ మంచిగా ఫేస్ అవపడేటట్టు ఇలా పర్ఫెక్ట్గా సెట్ చేసుకోండి. అయినా కొంచెం కింది దాంట్లో పడుతుంది ఫ్రెండ్స్. ఫోటో అనేది కింది దాంట్లో పడకుండా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మనకు కింది దాంట్లో పడితే నెక్స్ట్ ఫోటో పెట్టనీకి రాదు. ఇలా ఫోటో అనేది అందులో సెట్ అయ్యేటట్టే చూసుకోవాలి. పక్క దాంట్లో పడితే మనకు పెట్టనీకి రాదు. అందుకని ఇలా కింది దాంట్లో పడకుండా మొత్తం చూసుకోండి ఫ్రెండ్స్. మీరు ఒక 2-3 టైమ్స్ చూసుకొని పడకుండా చూసుకున్నాక క్రాపింగ్ చేసుకున్నాక టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. ఇప్పుడు మనకు చూడండి ఫ్రెండ్స్, ఒక్క దాంట్లోనే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది, దాంట్లోనే ఫేస్ తగ్గట్టుగా. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు మళ్ళీ ఫస్ట్ పొజిషన్కి వచ్చేయండి. వచ్చేసాక లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇప్పుడు అనేది ఇంకో ఫోటో అనేది తీసుకోండి. దీన్ని కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఎంత వరకు ఉందో అంతవరకు అయితే స్క్రోల్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ ఫోటోని స్క్రోల్ చేసుకున్నాక దీన్ని కూడా ఇక్కడ మనం ఇక్కడ పెట్టినాక ఇప్పుడు రైట్ సైడ్ పెడదాం. ఇక్కడ ఇలా జూమ్ తక్కువ వేసుకోండి. తక్కువ వేసుకున్నాక మనకి ఇక్కడ 3 డాట్స్ కనపడుతున్నాయిగా, దీనిపైన ట్యాప్ ఇచ్చి సెండ్ టు బ్యాక్ అయితే చేయండి. సెండ్ టు బ్యాక్ చేయగానే ఇది కూడా వెనుకకు అనేది వెళ్ళిపోతుంది. దీన్ని కూడా పర్ఫెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు ఇలా
జూమ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. మీరు ఇలా పర్ఫెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. నేను అడ్జస్ట్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇలా మనకు ఫోటో అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఈ ఫోటో అనేది ఎలాంటి కింది దాంట్లో ఎక్కడైతే పడతలేదు, అప్పుడైతే మనకు క్రాపింగ్ అయితే అవసరం లేదు. ఇలా పెట్టేశాక టిక్ మార్క్ అని ఇచ్చేయండి. ఇప్పుడు మనకు 2 ఫోటోస్ అనేవి మంచిగా సెట్ అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు మళ్ళీ ఫస్ట్ పొజిషన్కి వచ్చేయండి. వచ్చేసాక లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. ఫ్రెండ్స్ ఇప్పుడు అనేది ఇంకో ఫోటో అనేది తీసుకోండి. దీనికి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఎంత వరకు ఉందో అంతవరకు అయితే స్క్రోల్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ ఫోటోని కూడా స్క్రోల్ చేసుకున్నాక దీన్ని ఏం చేస్తారంటే ఇలా జూమ్ తక్కువ వేసుకోండి. తక్కువ వేసుకున్నాక ఇప్పుడు కింది దాంట్లో పెడదాం మనము. ఇక్కడ ఇలా అయితే ఇక్కడికి తీసుకురండి ఫ్రెండ్స్. ఇక్కడ కింది దాంట్లోకి తీసుకురండి. ఇలా తీసుకొచ్చాక మనకి ఇక్కడ 3 డాట్స్ కనపడుతున్నాయిగా, దీనిపైన ట్యాప్ ఇచ్చి సెండ్ టు బ్యాక్ అయితే చేయండి. సెండ్ టు బ్యాక్ చేయగానే ఇది కూడా వెనుకకు అనేది వెళ్ళిపోతుంది. దీన్ని కూడా పర్ఫెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. మీరు ఇలా జూమ్ చేసుకోవాలనే చేసుకోవచ్చు. ఇలా మీరు జూమ్ చేసుకొని పర్ఫెక్ట్గా ఫేస్ తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా మంచిగా అడ్జస్ట్ చేసుకుంటే మనకు కొంచెం ఫోటో అనేది సైడ్ బాక్స్లో పడుతుంది. అప్పుడు మళ్ళీ మనకి ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపైన ట్యాప్ ఇచ్చి క్రాపింగ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకు సైడ్ దాంట్లో పడితే పెట్టనీకి రాదు మళ్ళీ ఇంకో ఫోటో, అందుకనే క్రాపింగ్ చేసుకోండి. క్రాపింగ్ చేసుకున్నాక టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. ఇప్పుడు మనకు 3 ఫోటోస్ అని మంచిగా సెట్ అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు మళ్ళీ ఫస్ట్ పొజిషన్కి వచ్చేయండి. వచ్చేసాక లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. ఫ్రెండ్స్ ఇప్పుడు అనేది ఇంకో ఫోటో అనేది తీసుకోండి. దీనికి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఎంత వరకు ఉందో అంతవరకు అయితే స్క్రోల్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. స్క్రోల్ చేసుకున్నాక దీన్ని కూడా ఇక్కడ కిందికి ఇలా తీసుకురండి. ఇక్కడ ఈ ఒక్క బాక్సే మిగిలింది వాటి ఇందులో పెడదాం. ఇలా కిందికి తీసుకురండి. తీసుకొచ్చాక మనకి ఇక్కడ 3 డాట్స్ కనపడుతున్నాయిగా, దీనిపైన ట్యాప్ ఇచ్చి సెండ్ టు బ్యాక్ అయితే చేయండి. సెండ్ టు బ్యాక్ చేయగానే ఇది కూడా వెనక అనేది వెళ్ళిపోతుంది. దీన్ని కూడా పర్ఫెక్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా జూమ్ చేసుకొని పర్ఫెక్ట్ ఫేస్ వచ్చేటట్టు ఇలా అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఇలా మంచిగా అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్నాక టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. ఈ ఫోటో అనేది ఎలాంటి బాక్స్లలో అయితే పడతలేదు, మనకు క్రాపింగ్ అయితే అవసరం లేదు. మనకు 4 ఫోటోస్ అనేవి ఎంత మంచి అందంగా ఉన్నాయి ఫ్రెండ్స్. మనకు అన్ని ఫేస్ తగ్గట్టుగా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయినాయి. మీరు కూడా ఇలా ఫేస్ తగ్గట్టుగా పర్ఫెక్ట్గా సెట్ చేసుకోండి. అప్పుడైతేనే మనకు అదిరిపోయే లుకింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు మళ్ళీ ఫస్ట్ పొజిషన్కి వచ్చేయండి. వచ్చేసాక లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. ఫ్రెండ్స్ ఇప్పుడు అనేది నేను రోజ్ ఫ్లవర్ పిఎన్జీ ఇస్తాను ఫ్రెండ్స్. నేను హెచ్డి పిఎన్జీ ఫ్రెండ్స్. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది రోజ్ ఫ్లవర్. దీన్ని ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఎంత వరకు ఉందో అంతవరకు అయితే స్క్రోల్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ పిఎన్జీని స్క్రోల్ చేసుకున్నాక దీన్ని ఇలా జూమ్ తక్కువ వేసుకొని ఇలా తక్కువ వేసుకోండి. తక్కువ వేసుకున్నాక ఇక్కడ ఈ కార్నర్కి అయితే సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ కార్నర్కి పర్ఫెక్ట్గా ఈ కార్నర్కి అయితే సెట్ చేసుకోండి. కొంచెం అయితే జూమ్ తక్కువ వేసుకోండి. తక్కువ వేసుకున్నాక ఈ కార్నర్కి అయితే సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకి ఈ కార్నర్కి అనేది అద్దరిపోయే లుకింగ్ అనేది ఉంటుంది. మీరు మంచి ఇలా సెట్ చేసుకున్నాక మనకి ఇక్కడ 3 డాట్స్ కనపడుతున్నాయిగా, దీనిపైన ట్యాప్ ఇచ్చి డూప్లికేట్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఇటు సైడ్ కూడా కావాలిగా ఫ్రెండ్స్. డూప్లికేట్ చేసుకున్న దాన్ని ఇలా అయితే తీసుకురండి సైడ్కి. తీసుకొచ్చాక మనకి ఇక్కడ రొటేట్ ఆప్షన్ కనపడుతుందిగా, దీనిపైన ట్యాప్ ఇచ్చి రొటేట్ అయితే చేసుకోండి. చేసుకున్నాక దీన్ని కూడా పర్ఫెక్ట్గా సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు దీన్ని కూడా పర్ఫెక్ట్గా సెట్ చేసుకోండి. మనకు 2 సైడ్స్ అనేది ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్. ఇలా పర్ఫెక్ట్గా సెట్ చేసుకున్నాక టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. మనకు 2 సైడ్స్ అనేది చాలా అంటే చాలా బాగుంది. మనకు రోజ్ ఫ్లవర్స్ కింద మనకు 4 ఫోటోలు చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు మళ్ళీ ఫస్ట్ పొజిషన్కి వచ్చేయండి. వచ్చేసాక లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. ఫ్రెండ్స్ ఇప్పుడు అనేది నేను గ్లోయింగ్ పార్టికల్స్ టెంప్లెట్ అనేది ఇస్తాను ఫ్రెండ్స్. నేను ఇలా గ్లోయింగ్ పార్టికల్స్ అనేవి ఇలా పైకి పోతూ ఉంటాయి. దీన్ని డౌన్లోడింగ్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. దీన్ని ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఫుల్ స్క్రీన్ ఆప్షన్ కనపడుతుందిగా, దీనిపైన ట్యాప్ ఇచ్చి ఫుల్ స్క్రీన్ పెట్టేసేయండి. పెట్టేశాక మీరు మళ్ళీ బ్యాక్ రండి. బ్యాక్ వచ్చాక మనకి ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్ కనపడుతుంది ఫ్రెండ్స్. దీనిపైన ట్యాప్ ఇచ్చి స్క్రీన్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చాక టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. మనకు గ్లోయింగ్ పార్టికల్స్ అనేవి పైకి పోతూ ఉంటాయి. ఒకసారి మీకు ప్లే చేసి కూడా చూపిస్తా. మనకి ఇలా పైకి పోతూ ఉంటాయి ఫ్రెండ్స్ గ్లోయింగ్ పార్టికల్స్ అనేది. పైన రోజ్ ఫ్లవర్స్ ఎంత అందంగా మంచిగా నీట్గా ఉంది ఫ్రెండ్స్. మనకి ఇలా పైకి పోతూ ఉంటే మంచిగా ఉంది. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు మళ్ళీ ఫస్ట్ పొజిషన్కి వచ్చేయండి. వచ్చేసాక ఆడియోలోకి వెళ్ళండి ఫ్రెండ్స్. నేను ఆడియో లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. లేకపోతే మీకు నచ్చిన ఆడియో అయినా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఈ ఆడియో అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు డౌన్లోడింగ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సౌండ్ అయితే ఆఫ్ చేస్తున్నా, ఎందుకంటే నాకు కాపీరైట్ స్ట్రైక్ వస్తుందని. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనకు ఒక మంచి బ్యూటిఫుల్ స్టేటస్ అయితే తయారైపోయింది. మనకు మంచిగా పైన 2 రోజ్ ఫ్లవర్స్, 3 ఫీల్ ద సాంగ్ అనేది టెక్స్ట్, మనకి ఇక్కడ 4 ఫోటోల కింద ఇలా గ్లోయింగ్ పార్టికల్స్ అని ఇలా పైకి పోతూ ఉంటాయి. ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. చూడండి కూడా చాలా అంటే చాలా బాగుందిగా ఫ్రెండ్స్. మీరు ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నా ఫ్రెండ్స్. మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే ఈ వీడియోని మనకి ఇక్కడ రైట్ సైడ్లో షేర్ ఆప్షన్ కనపడుతుందిగా, దీనిపైన ట్యాప్ ఇచ్చి మీకు నచ్చిన క్వాలిటీలో ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఇయాల్టి వీడియో ఫ్రెండ్స్. మళ్ళీ వచ్చే వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.